అందరికీ నమస్కారం అండి. మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ రక్షణ వ్యవస్థను బలపరుస్తూ ఈ మధ్యన సింధూర్ ఆపరేషన్ నిర్వహించినటువంటి సోఫియా ఖురేషి మైనారిటీల మహిళ, ఆమెను పట్టుకుని ఒక బీజేపీ ఎంపీ విజయ్ షా, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బీజేపీ మినిస్టర్ అయినటువంటి విజయ్ షా గారు ఆమెను దూషిస్తూ రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడారు. ఆమె దేశం కోసం ఫైట్ చేసింది, ఇంకా ఎవరి కోసం కూడా ఫైట్ చేయలేదు. అటువంటి ఆమె మహిళను పట్టుకుని ఒక మతాన్ని, ఒక కులాన్ని పులుముకుంటూ ఆయన పబ్లిక్గా బహిరంగ సమావేశాలలో, ప్రెస్ మీటుల్లో కూడా ఆమెను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం. సోఫియా ఖురేషి మమ్మల్ని చంపి ఉగ్రవాదులు దాడి చేసింది కూడా ముస్లిమ్సే, మేము కూడా ముస్లిమ్స్నే పంపించి మీ బొట్టులు చెడిపించేసాము అని చాలా వివాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ విషయం ఉన్నటువంటి ఏ ముస్లిమ్స్కైనా లేకపోతే ఏ హిందువులకైనా, నిజమైన దేశభక్తి కలిగినటువంటి ఎవరికైనా కానీ ఒక ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి? బహుశా ఇప్పుడు ఆమెకే ఎలా ఉంటాయి. అతను అన్నటువంటి మాటలో, విజయ్ షా అనేటువంటి మినిస్టర్ అతను అన్నటువంటి మాటలో సమాజానికి వ్యతిరేకమా కాదా, దేశభక్తికి వ్యతిరేకమా కాదా, ఇది దేశభక్తా లేకపోతే ఉన్మాదమా? ప్రజలందరూ కూడా గమనించాలి. భాజపా నాయకుల్లో కొంతమంది ఇటువంటి వివాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ప్రజల్లో దేశభక్తి అనేది కనుమరుగైపోతుంది కాలక్రమేపీ. ఎందుకంటే దేశం కోసం ఆమె స్వచ్ఛందంగా, మీరు మతాన్ని పొలవడం అనేది అసలు ఏ లెక్కన పొలవాలనిపించిందో కూడా అర్థం కావట్లేదు. ఆమె దేశం కోసం స్వయాన ఆమె వెళ్ళి పాకిస్తాన్లో ఆమె మతస్థుల మీద ఆమె దాడి చేసి ఒక విలయతాండవం సృష్టించి వచ్చారు ఇండియాకి. అటువంటి ఆమెను పట్టుకుని ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ, ఆమెకు మతాన్ని ఆపాదిస్తూ మాట్లాడతాం. విజయ్ షా లాంటి మినిస్టర్ ఉన్నటువంటి ఇటువంటి మూర్ఖుల వలనే దేశంలో మతాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయ నాయకులు వాడుకుని ప్రజలందరినీ కూడా టార్గెట్ చేసుకుని, ప్రజల్ని టార్గెట్ చేసుకుని ప్రజలను పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు అనేవి అలా అనిపిస్తున్నాయి. వీళ్ళు నిజమైన దేశభక్తులో కాదో ప్రజలే ఆలోచించుకోవాలండి. అది పరిస్థితి. జై హింద్, జై భారత్.